కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని కృష్ణానది ఘాట్ల దగ్గర భక్తులు కిటకిటలాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఘాట్లకు చేరుకున్న భక్తులు పవిత్ర స్నానాలు చేసి దీపారాధనలు పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఘాట్ల దగ్గర అదనపు సిబ్బందిని నియమిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం పర్యవేక్షణ, భక్తుల మార్గదర్శకత్వంతో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆధ్యాత్మిక వాతావరణం నడుమ భక్తుల నినాదాలతో కృష్ణా తీరం భక్తులతో సందడిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కార్తీక సోమవారం ఆఖరి రోజు అయినందున భక్తులు పెద్ద ఎత్తున అయితే కృష్ణా ఘాట్లలో అయితే స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా భక్తి భావనతో అయితే దీపాలు వెలిగించి కృష్ణా ఘాట్ మరియు దుర్గా ఘాట్లో అయితే జల స్నానాలు ఆచరించి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున అయితే గుళ్ళకు వెళ్ళే నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనకు విజువల్స్లో చూసుకుంటుంటే వేలాది సంఖ్యలో అయితే భక్తులు కృష్ణా నదిలో అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కాబట్టి అందరూ భక్తి భావనతో అయితే పూజలు నిర్వహిస్తారు కూడా చూసుకోవచ్చు. శివుణ్ణి పూజిస్తూ ఈరోజు అన్ని శివాలయాలు కూడా ఇంతే సంఖ్యలో అయితే జనాలు ఉంటారని కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన శానిటేషన్కి సంబంధించిన విభాగాన్ని కూడా ఇక్కడ అలాట్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు పొద్దున తెల్లవారుజాము నుండి పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణాఘాట్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు స్నానాలు ఆచరించే మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ఇది కార్తీక మాసం సోమవారం కదా, ఏం చేశారు, ఎటువంటి? బాగుందండి, జనము స్నానాలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా దీపాలు వెలిగించుకోవడము. మీరు చెప్పండి, కార్తీక దీపాలు లేదు నాకు రాదు. మీరు చెప్పండి అమ్మా, కార్తీక దీపాలు వెలిగిస్తారు. కార్తీక దీపాలు దానికి బాగుందమ్మా, అన్ని బాగానే ఉన్నాయి, చక్కగా జరుగుతున్నాయి. లాస్ట్ సోమవారం అని ఇంతమంది జనంతో ఈ నెలంతా చేశారమ్మా, చాలా విచిత్రంగా ఇదయింది తల్లి. కార్తీక మాసం అంటే ఈ నెలంతా చేస్తే చాలా మంచిదని చెప్పి చేస్తారమ్మా. ఈ నెల ఆఖరికి వచ్చింది కదా, ఈ రోజు చేస్తే ఈ నెలంతా చేసిన ఫలితం వస్తుందని చెప్పి ఈ కార్తీక మాసం స్నానము లాస్ట్ సోమవారం చేస్తే, అమావాస్య రోజు చేసినా కానీ, లాస్ట్ అమావాస్య పాడ్యం రోజు చేసినా కానీ ఈ నెలంతా చేసిన ఫలితం వస్తుందని కార్తీక మాసం అందున దుర్గా గుడికి వెళ్తాము. అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటాము. ఈ నెలంతా ముఖ్యంగా శివకేశవులకి, కార్తీక దామోదరుడికి ఈ నెల అంతా ముఖ్యంగా చేస్తారు. చూసారు కదా, శివ కేశవులకి అయితే పూజ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇలాగే అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ఇట్లానే కిక్కిరిసిపోతాయని కూడా చెప్పడం జరిగింది. దేవాలయాల్లో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతుందని తెలుసుకోవచ్చు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల వల్ల ప్రజలు కూడా చాలా వరకు భయాందోళనకు గురయ్యారు. అటువంటివి ఏవి జరగకుండా కూడా దానికి సంబంధించి కూడా ముఖ్యంగా భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఘాట్ల వద్ద స్నానాలు చేయడానికి కూడా భద్రతా చర్యలు చేపట్టారు. నదిలోకి ఎవరు దిగొద్దని చెప్పేసి జల్లు స్నానాలు అయితే ఏర్పాటు చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.